వెల్కమ్ టు 1TV స్పెషల్ అనాలిసిస్. నేను మీ ఆర్కే. పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యి ఇప్పటికీ 1.5 సంవత్సరం పూర్తయింది. అంటే మొత్తంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1.5 సంవత్సరం అయినా కానీ మిగతా కూటమిలో ఏ ఎమ్మెల్యేకి కూడా రానటువంటి విమర్శ పవన్ కళ్యాణ్ పై ఉంది. పిఠాపురాన్ని ఏం అభివృద్ధి చేశారు అనేటటువంటిది తరచుగా పవన్ కళ్యాణ్పై వస్తున్నటువంటి మాటే కాదు, విమర్శ కూడా. దీన్ని ప్రత్యర్థి పార్టీలు ప్రజల్లోకి తీసుకెళ్ళినటువంటి మాట, ప్రజల్లో ఉన్న అభిప్రాయం, ప్రతిపక్ష పార్టీలు అనేక మార్లు చేసినటువంటి ఆరోపణ. అసలు పవన్ కళ్యాణ్ ఏం చేశారు, పిఠాపురాన్ని ఎంతవరకు ఏం డెవలప్ చేశారు అనేటటువంటిది. గ్రౌండ్ లెవెల్లో చూస్తే డెవలప్మెంట్ అనేది మాకు కనిపించట్లేదు అనేది. ఎక్కువగా ఆయన రాష్ట్ర జాతీయ రాజకీయాలపైన ఫోకస్ చేస్తుంటారు, కానీ తనని గెలిపించినటువంటి నియోజకవర్గమైనటువంటి పిఠాపురంపై ఏ విధమైన శ్రద్ధ చూపించట్లేదు అనేటటువంటి ఆరోపణలు అయితే రాజకీయ ప్రత్యర్థుల నుంచి వస్తూనే ఉంటాయి. సరే, దీని గురించే మాట్లాడదాం. పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఒక్క నియోజకవర్గానికి మాత్రమే ఎమ్మెల్యే, కరెక్టే. ఒక పిఠాపురం నియోజకవర్గానికి మాత్రమే ఎమ్మెల్యే. ఇంకొకటి, ఎమ్మెల్యేతో పాటు ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకా కొన్ని శాఖలకి మంత్రిగా కూడా, పంచాయతీరాజ్ కావచ్చు, అటవీ శాఖ కావచ్చు, వీటన్నిటికి కూడా అన్ని శాఖల్ని సమన్వయపరుచుకుంటూ, అలాగే పిఠాపురం నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. ఎమ్మెల్యేకి మించినటువంటి అదనపు బాధ్యతలు ఇవి. ఎమ్మెల్యేగా గెలిచిన వాళ్ళు వాళ్ళ నియోజకవర్గాన్ని డెవలప్ చేసుకుంటే సరిపోతుంది. అట్ ది సేమ్ టైం డిప్యూటీ సీఎంగా ఉంటూ వివిధ శాఖలకి మంత్రిగా ఉన్నప్పుడు ఆ శాఖల్ని సమన్వయం చేసుకోవాలి. అట్ ది సేమ్ టైం ఈ నియోజకవర్గాన్ని కూడా పట్టించుకోవాలి. కాకపోతే పిఠాపురాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశారో, చేస్తున్నారో, చేయబోతున్నారో, ఎంత నిధులు కేటాయించారో, ఇవన్నీ ప్రజలకి వివరించడంలో పవన్ కళ్యాణ్ వెనకబడ్డారు అనేటటువంటిది అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు. ఆయన ఎలివేట్ చేసుకోలేకపోతున్నాడు. నిజమే, గతంలో వైసీపీ కూడా మేము ఇన్ని నిధులు కేటాయించామని ఇప్పుడు చెప్తోంది. అప్పట్లో మేము కేటాయించింది ఇంత నిధులు, ఇంత డెవలప్ చేసాం అనేటటువంటిది 2024 ఎలక్షన్స్కు ముందు వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ నాయకుడు కానీ ఎవరు కూడా ప్రజల్లో సరైన స్థాయిలో విడిపించలేకపోయారు, వాళ్ళకు అర్థమయ్యేటట్టు చెప్పలేకపోయారు. ఫలితంగా 11 స్థానాలకి పరిమితమయ్యారు. అదే ఆనాడు 2024లో చెప్పుంటే వైసీపీ వైఫల్యం అంతలా ఉండేది కాదనేది కూడా రాజకీయ విశ్లేషకుల మాట. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అభివృద్ధి ఎలా జరిగింది, ఎంత కేటాయించారన్నది ఇప్పుడు చెప్పారు. అది ఎప్పుడు? నిన్న పిఠాపురంలో ముందస్తు సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఆయన పాల్గొని కొన్ని వ్యాఖ్యలు చేశారు. దాంట్లో పిఠాపురం అభివృద్ధికి ఎంత కేటాయించామనేది చెప్పారు. తాను గెలిచిన తొలి సంవత్సరంలోనే 308 కోట్ల రూపాయలు కేటాయించాను, ఈ మార్చి నాటికి పనులు కూడా పూర్తి చేసేలా అభివృద్ధి చేపట్టామని చెప్పారు. అభివృద్ధి చేసిన ప్రజలకు, అంటే ఒక్క పిఠాపురానికే కాదు, రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ 308 కోట్ల రూపాయలు దేనికి ఖర్చు పెట్టారంటూ ఒక నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అయితే ఖచ్చితంగా చెప్పాలి. చెప్తేనే ప్రజలకు తెలుస్తుంది, రాష్ట్ర ప్రజలకు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక నియోజకవర్గ అభ్యర్థి కాదు, ఒక పార్టీ వ్యవస్థాపకుడు, అధినేత, జనసేన పార్టీకి సంబంధించినటువంటి అధినేత. అది గుర్తుంచుకోవాలి. ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తే, నిధులు తీసుకొస్తే ఒక ఎమ్మెల్యేగా అయితే ఆ నియోజకవర్గానికి తెలిస్తే సరిపోతుంది. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అనేది ఒక జనసేన పార్టీకి సంబంధించి అధినేత, ఒక డిప్యూటీ సీఎం కాబట్టి మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ఆయన అభిమానులకు కానీ, జనసేన నాయకులకు కానీ, కార్యకర్తలకు కానీ, ప్రజలకు కానీ అందరికీ తెలియాలి. కానీ రేపనే రోజున రాజకీయాల్లో ఏ మలుపులు తిరుగుతాయో తెలియదు కాబట్టి ఒక పార్టీ అధినేత తనని తాను ఎలివేట్ చేసుకోవాలి. ఆ ఎలివేట్ చేసుకోవడంలో పవన్ కాస్త వెనకబడ్డారు అనేటటువంటిది తెలుస్తోంది. ఇట్లే కొంచెం వెనకబడినట్టే చెప్తుంటారు కూడా. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ చెప్పిన మాట నిన్న రాలినా అది పెద్ద వార్త అయిపోతుంది. అంటే పవన్ కళ్యాణ్ చెప్పిన కొన్ని విషయాలు చూద్దాం. తాటాకు చప్పుళ్ళకు కూడా వైరల్ చేసేస్తున్నారు. ఎవరో వచ్చి ఇక్కడ ప్రజల మధ్య సంబంధాలు చెడగొట్టాలని చూస్తున్నారు. ఇతర ప్రముఖ నాయకుల నియోజకవర్గాల్లో కూడా ఇటువంటి పరిస్థితి లేదు. కానీ ఎక్కడ ఏం జరిగినా కానీ పిఠాపురంతో ముడిపెడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో పిఠాపురం నియోజకవర్గాన్ని ఎన్ని కోట్లు కేటాయించి మీరు డెవలప్ చేశారు, ఈరోజు
ఇప్పుడు ఈ 1.5 సంవత్సరానికి కేటాయించలేదు, అభివృద్ధి చెందలేదని చెప్పి నానా గగ్గోలు పెడుతున్నారు కదా, మరి మీ ప్రభుత్వ హయాంలో ఎంత కేటాయించారు అనేది చెప్పాలి. ఒకటి, ప్రతిసారి నేను అక్కడ పిఠాపురంలో ఉంటేనో లేకపోతే కలిస్తేనో పనులు అవుతాయి అనుకుంటే దాన్ని పరిపాలనా వైఫల్యంగా నేను భావిస్తాను. కాబట్టి పిఠాపురంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నా కానీ నేను సాధించాల్సినటువంటి నిధులు సాధిస్తున్నాను, నియోజకవర్గ అభివృద్ధికి ఎంత కావాలో అంత తెచ్చిపెడుతున్నాను, 309 కోట్లు కేటాయించే విధంగా తొలి సంవత్సరంలోనే చేశాను. నా తరపున అక్కడ అధికారులు ఉంటారు, లోకల్గా ఉన్నటువంటి నాయకులు ఉంటారు, వీళ్ళందరితో కూడా చేయిస్తున్నాను. అంతేగాని నేను ఉంటేనే అని కాదు, నేను తనకు ఉండాల్సినటువంటి బాధ్యతలు రాష్ట్రం మొత్తం మీద ఉన్నాయి కాబట్టి అదే చెప్తున్నారు. సింగపూర్ తరహాలో ఒక వ్యక్తి మీదే ఆధారపడకుండా వ్యవస్థను పనిచేసేలా పిఠాపురాన్ని తీర్చిదిద్దాలన్నది నా తాపత్రయం. అంటే అంతర్జాతీయ స్థాయిలో ఆలోచనలు నాకున్నాయి అనేటటువంటిది పవన్ కళ్యాణ్ చెప్తున్నటువంటి మాటట. పిఠాపురం నుండి గెలిచి జాతీయ స్థాయిలో జనసేన పేరు వినపడేలా పనిచేస్తున్నాను నేను. అంటే అధికారం అనేది కావాలి, అధికారం వస్తేనే మనం ఏం చెప్పినా కానీ అధిష్టానాలు వింటాయి, కేంద్రాలు వింటాయి. కాబట్టి ఆ విధంగా నేను పిఠాపురం నుంచి గెలిచి జనసేన పేరుని, జనసేన యొక్క సిద్ధాంతాల్ని కూడా మొత్తం రాష్ట్రమంతా వినపడేలా చేస్తున్నారు అంటున్నారు. కానీ ఇక్కడ ప్రతిపక్ష పార్టీలు మాత్రం పవన్ కళ్యాణ్ పిఠాపురానికి వెళ్ళట్లేదు, ప్రజలకు అందుబాటులో ఉండట్లేదు అనేటటువంటిది. ప్రజలతో అందుబాటులో ఉన్నా లేకపోయినా కానీ ప్రజలకి ఏం కావాలి, ఏ అవసరాలు తీర్చాలి, ఎటువంటి పాలన అందించాలి అనే దాంట్లో మాత్రం తాను ఎప్పుడూ ఫెయిల్ కాలేదనేటటువంటిది పవన్ కళ్యాణ్ చెప్పారనమాట. నిన్న సంక్రాంతి సంబరాల్లో భాగంగా పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో పాల్గొనడం జరిగింది. ఆ సందర్భంగా కొన్ని ఈ వ్యాఖ్యలన్నీ కూడా చేయడం జరిగింది. ఎక్కడ ఏం జరిగినా కానీ మోకాలికి బోడిగుండికి ముడి పెట్టినట్లుగా నాకు ముడి పెడుతున్నారు, ఇదనేది కరెక్ట్ పద్ధతి కాదు. తొలి ఏడాదిలోనే 309 కోట్లు నేను తేవడం జరిగింది. అభివృద్ధి పనులు కూడా చాలా వరకు పూర్తి అవుతున్నాయి, ఇంకా కూడా పూర్తి అవుతాయి. కాబట్టి ఆ విషయంలో ప్రతిపక్షాలు అదే విమర్శించాల్సినటువంటి అవసరం లేదు. అలాగే ఇక్కడ ప్రజలు కూడా బాధపడాల్సిన అవసరం లేదు, ఇంకా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాననేటటువంటి చెప్తున్నారు. ఏదేమైనా కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం తాను చేసిన అభివృద్ధి కానీ, తెచ్చే నిధులు కానీ, నియోజకవర్గానికి ఏం చేస్తున్నారనేది కానీ తనను తాను ఎలివేట్ చేసుకుంటూ పార్టీని కూడా ఎలివేట్ చేస్తేనే రానున్న రోజుల్లో ఆ బ్రాండ్ అనేది అక్కడ నిలబడుతుంది అనేది మాత్రం రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నమాట. సో ఈ అంశంపై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి 1TV స్పెషల్ అనాలిసిస్.